మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు వారు ఆఫీసు నందు శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 73వ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడికి అందరూ రావడం జరిగింది. 1952 డిసెంబర్ 15వ తారీఖున చెన్నై నగరం నందు మరణించడం జరిగింది. ఆయన యొక్క పరిస్థితి ఏ విధంగా చనిపోయినాడనేది మనందరికీ తెలుసు. 56 రోజులు దీక్ష చేసి ఈ ఆంధ్ర రాష్ట్ర కోసము అమరులైనారు. వారు ఎంతో కష్టపడి ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కఠోర దీక్షతో ఈ యొక్క రాష్ట్రం కోసం శ్రమించినటువంటి వ్యక్తి. ఆయన చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఆయన్ని ఎత్తుబడికి రాకలేకపోతే ఆ రోజుల్లో మహానుభావులు ఘంటసాల పెద్దలు అటువంటి వాళ్ళందరూ కూడా చేరి ఎంత యూత్ని మొబిలైజ్ చేసి మెడ్రాస్ నగరంలో ఆయన యొక్క అంత్యక్రియలు నిర్వహించారు. అవన్నీ కూడా చూసుకొని తర్వాత మనకి 1950 కాబట్టి ఆ యొక్క మహానుభావుడు యొక్క సిద్ధాంతాలు ఆయన యొక్క ఆశయాలను మనం అందరం అనుకూలంగా ఉండాలి. అలాంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో వచ్చి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టడం వల్ల ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మార్పులు జరిగాయి. ఇవన్నిటికి కూడా మన రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు అందరూ కూడా ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క సిద్ధాంతాలను మనం అందరం కూడా పాటించి ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ రాష్ట్రంలో ఇప్పటికే చాలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పేదవాడు మధ్యతరగతి అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉంది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. వారందరూ కూడా ఆ రోజుల్లో పొట్టి శ్రీరాములు గారు కానీ, మహాత్మా గాంధీ గారు కానీ, వాళ్ళు అదేవిధంగా మన అంబేద్కర్ గారు అయితేనేమి వాళ్ళందరూ కూడా చేసినటువంటి సచివాలయ వ్యవస్థని రూపొందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సచివాలయ వ్యవస్థ ఉన్నదాని వల్ల మనకి ఇక్కడ ఎలాంటి లేకుండా పోయినాయి. గత ప్రభుత్వంలో చేసిన సేవలు కానీ ఈరోజు 3 లక్షల పెన్షన్లు ఆగిపోయి ఉన్నాయి, కొత్త పెన్షన్లు అవి రాలేకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. కేవలం చనిపోయిన వారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అర్హులైతే వాళ్ళకి ఆ స్పౌస్ కింద అది ఇస్తున్నారే కానీ ఎలాంటివి కూడా ఇక్కడ ఇయటం లేదనేది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటివన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, పట్టాధ్యక్షులు శివకుమార్ రెడ్డి గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకొక చిన్న విషయం, మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ గవర్నమెంటు ఎవరు చేయనటువంటి వ్యవహారాన్ని ఈ జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పేరు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఆయనకి ఇప్పటికైనా మేమందరం కూడా శిరసు ఉంచి నమస్కారం చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు మన యొక్క కావలి ఇన్ఛార్జి శ్రీ ప్రతాప్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మనం ఇక్కడ శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. ఇక్కడ విచ్చేసినటువంటి అందరి నాయకులందరికీ, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈనాడు పొట్టి శ్రీరాములు గారు అంటే అమరజీవి అని ఎందుకన్నారంటే ఆయన యొక్క త్యాగం వలన మనకు ప్రత్యేక తెలుగు భాష రాష్ట్రంగా మన యొక్క ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు జరిగింది. అనగా చెప్పినట్టు అక్టోబర్ 1వ తేదీన 1953 అక్టోబర్ 1వ తేదీన ప్రత్యేక తెలుగు రాష్ట్రంగా మన యొక్క రాష్ట్రం అవతరించిందనమాట. అంతకు ముందు దాదాపు 1912వ సంవత్సరం నుంచి కూడా అనేక పోరాటాలు, ఎంతో మంది తెలుగు రాష్ట్రం కావాలి, ప్రత్యేక రాష్ట్రం కావాలని బ్రిటిష్ వారితో ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ కూడా మనకు ప్రత్యేక తెలుగు రాష్ట్రం అనేది రాలేదు. తమిళుల కింద మన యొక్క తెలుగు వారు ఎంతగానో అణగదొక్కబడుతూ నిరాశ్రయులవుతూ ఉన్నటువంటి సందర్భంలో తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి మన పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబర్ 19వ తేదీన శ్రీ బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో తన యొక్క ఆమర నిరాహార దీక్షను ఆయన చేయడం ప్రారంభించారు. 58 రోజుల పాటు ఆయన యొక్క దీక్ష అనేది కొనసాగింది. 1952 డిసెంబరు 15వ తారీఖున
ఆయన రాత్రి 11:53 చనిపోవడం జరిగింది. ఆయన తెలంగాణతో కలుపుకొని ఆంధ్రప్రదేశ్గా మన రాష్ట్రం అవతరించింది. కాబట్టి మొట్టమొదట ప్రత్యేక తెలుగు రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి అమరజీవి మన శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అందుకనే గాంధీ గారు ఏ రకంగా అయితే అహింసా పద్ధతిలో మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారో ఆయన సిద్ధాంతాలని పురస్కరించుకొని క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాలలో కూడా ఆయన యొక్క ప్రతిభని కనపరిచి ఈనాడు ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసి మన రాష్ట్రానికి ఒక తెలుగువాడి యొక్క సత్తా దేశానికి చాటి చెప్పినటువంటి వ్యక్తిగా శ్రీ పొట్టి శ్రీరాములు గారిని మనం చూడవచ్చు.